ప్రపంచంలో దేనికైనా మందు ఉంది, కానీ అనుమానమైన జబ్బుకు మందు లేదు. ఈ అనుమానమైన జబ్బుతో ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయండి. మీకు తెలుసా, కోర్టులో పక్క కోర్టులు కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ ఆకరణ బతుకు జట్కా బందీలు రకరకాల కేసులు మనం వింటూ ఉన్నాం, టీవీలలో చూస్తుంటాం. దేవునికి బిడ్డలారా, ఒక కుటుంబాన్ని సదాకాలం ఉన్న దేవుడు కానీ మీరు అంగీకరించి మీ హృదయంలోకి మీ కుటుంబంలోకి ఆహ్వానిస్తే, ఈ సదాకాలం ఉన్న దేవుడు కుటుంబాలు కట్టేవాడు కానీ కుటుంబాలు విడదీసే దేవుడు కాదు. కుటుంబాలు కట్టగల సమర్థుడైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు యేసుక్రీస్తు. దమ్మున్న దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు. కనుక సదాకాలం ఉన్న దేవుడితో నువ్వు నడిస్తే నువ్వు భూమి మీద సదాకాలం, మన చనిపోయిన మన పేరు సదాకాలం ఉండిపోద్ది. ఎలాగంటే దేవుడు నమ్ముకున్న వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తాడు. ఎవరో ఉంటారు ఎక్కడో దేవుడి పేరిట మోసగాలు, మాయగాలు, అటువంటి వాళ్ళు అంతలోనే పోతారు. కానీ నా దేవుడు సదాకాలం ఉండే దేవుడు. నా దేవుడు సదాకాలం ఉండే దేవుడు.